కేరళలోని రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గమైన వాయనాడులో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి జేఎస్ సిద్ధార్థ్ అనే వ్యక్తి హత్య ఇప్పుడు కేరళ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నది. సిద్ధార్థది నిజంగా హత్యనా లేక సూసైడా, దీని వెనక దాగి ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ అకృత్యాలు ఏమిటి అన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు స్టోరీ ఏమిటంటే, కేరళలో తిరువనంతపురం వాసి అనేటువంటి 20 ఏళ్ల వయసున్న జేఎస్ సిద్ధార్థ్ అనే వ్యక్తి వాయనాడులో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. అయితే ఇతను యూనివర్సిటీలో మంచి బ్రిలియంట్ స్టూడెంట్, అలాగే మంచి ఫోటోగ్రాఫిక్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి, మిగతా స్టూడెంట్స్లో మంచి పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి. February 14th యూనివర్సిటీలో ఆర్గనైజ్ చేసినటువంటి వ్యాలంటైన్స్ డే ఈవెంట్లో సీనియర్ అమ్మాయిలు తమతో కలిసి డ్యాన్స్ చేయాలని సిద్ధార్థ్ని కోరారు. అయితే సిద్ధార్థ్ ఆ సీనియర్ అమ్మాయిలతో కలిసి ఈవెంట్లో డ్యాన్స్ చేయడం జరిగింది. ఆ సీనియర్ అమ్మాయిలతో సిద్ధార్థ్ క్లోజ్గా మూవ్ అవ్వడం నచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ గ్యాంగ్ స్టూడెంట్స్ సిద్ధార్థ్ మీద కక్ష పెంచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. స్టోరీ టైమ్ లైన్ మనం గమనించినట్లయితే February 15th యూనివర్సిటీ నుంచి బయలుదేరి సిద్ధార్థ్ తన ఇంటికి ప్రయాణమే వెళ్తున్నాడు. అయితే ఇంకా తన ప్రయాణం పూర్తి అవ్వకముందే యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ గ్యాంగ్ స్టూడెంట్స్ నుంచి సిద్ధార్థ్కి ఫోన్ వచ్చింది. నీ పైన వ్యాలంటైన్స్ డే ఈవెంట్ రోజు మిస్బిహేవ్ చేశావని కంప్లైంట్ రేజ్ అయింది, దీనిపై నేను విచారించాలి, తిరిగి రమ్మని సిద్ధార్థ్కి చెప్పగా సిద్ధార్థ్ ఇంకా తన ఇంటి వరకు వెళ్ళి కూడా ఇంటికి వెళ్లకుండా తిరిగి కాలేజ్కి రావడం జరిగింది. February 16 ఉదయం 8 గంటలకల్లా సిద్ధార్థ్ వాయనాడులో ఉన్నటువంటి కాలేజ్కి చేరుకున్నట్టు మనకి తెలుస్తుంది. అయితే సిద్ధార్థ్ కాలేజ్కి చేరుకున్న తర్వాత ఈ ఎస్ఎఫ్ఐ గ్యాంగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో విచారణ నెపంతో తనని దగ్గరలో ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ తీవ్రంగా శారీరకంగా టార్చర్ చేసి తనని తీవ్రంగా కొట్టి, అలాగే తనని తీవ్రమైన మానసిక వేదనకి గురి చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ టార్చర్ ఇక్కడతో ఆగకుండా February 16 రాత్రికి కూడా మెన్స్ హాస్టల్లో ఉన్నటువంటి, మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి రూమ్ నెంబర్ 21లోకి తీసుకెళ్ళి అక్కడ వైర్లతో, కేబుళ్లతో, బెల్ట్లతో తీవ్రంగా కొట్టి తనని రాత్రంతా కూడా తీవ్రమైన శారీరక మానసిక వేదనకి గురి చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ టార్చర్ ఇక్కడితో కూడా ఆగలేదు. తర్వాత రోజు February 17 కూడా సిద్ధార్థ్ని మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా హాస్టల్ స్టేర్స్ మీద నుంచి ఈడ్చుకొచ్చి కింద సెంటర్లో కోర్ట్యార్డ్ లాగా ఉన్న ప్రాంతానికి తీసుకువచ్చి అక్కడ హాస్టల్ రూమ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ పిలిచి అందరూ చూస్తుండగా తీవ్రంగా వైర్లతో, బెల్ట్లతో, కేబుళ్లతో కొట్టి తనని తీవ్రమైన ఫిజికల్ టార్చర్కి గురి చేశారు. తనని అండ్రెస్ చేసి అందరి ముందు ఇన్నర్ వేర్స్ మీద కూర్చోబెట్టి తీవ్రంగా హింసించినట్టు తెలుస్తూ ఉంది. కనీసం ఈ 2-3 రోజుల టార్చర్లో తనకి కనీసం తినడానికి ఫుడ్ కూడా ఇవ్వనట్టు మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూస్తే తెలుస్తుంది. అయితే అక్కడున్న వారిని కూడా పిలిచి సిద్ధార్థ్ని కొట్టవలసిందిగా ఈ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ బెదిరించడం జరిగింది. అక్కడ ఇంతమంది స్టూడెంట్స్, దాదాపు ఒక 20 మందికి పైగా స్టూడెంట్స్ సిద్ధార్థ్ని 3 రోజుల వరకు తీవ్రమైన మానసిక, శారీరక వేదనకి గురిచేసి హింసించినట్టు మనకి తెలుస్తూ ఉంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ని కనుక మనం చూసినట్లయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కాజ్ ఆఫ్ డెత్ అనేది హ్యాంగింగ్ వల్లే అని ఇవ్వటం జరిగింది. కానీ సిద్ధార్థ్ ఒంటి మీద తీవ్రమైన గాయాలు ఉన్నట్టు, దాదాపు 2 నుంచి 3 రోజులు చాలా టార్చర్ అనుభవించినట్టు మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తూ ఉంది. పోస్ట్ మార్టం అనేది అక్కడున్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే జరుగుతుంది కాబట్టి, ఆల్మోస్ట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఈ రిపోర్ట్ని మనం అంత సిన్సియర్గా నమ్మలేం. ఇది ఫ్యాబ్రికేటెడ్ అనే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తీవ్రమైన గాయాలు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు, కాజ్ ఆఫ్ డెత్ అనేది హ్యాంగింగ్ వల్ల అని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఇది 2 భిన్న కోణాలు మనకి ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ తర్వాత మనం యూనివర్సిటీలో జరిగిన తతంగాన్ని కనుక చూసినట్లయితే February 18 హాస్టల్ వాష్రూమ్లో సిద్ధార్థ్ తను హ్యాంగ్ అయి కనిపించున్నాడు. అయితే యూనివర్సిటీ స్టాఫ్ కూడా వెంటనే సిద్ధార్థ్ బాడీని మూవ్ చేసేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో తనని బాడీని తీసుకెళ్ళడం జరిగింది. పేరెంట్స్కి కూడా బాడీని మూవ్ చేసిన తర్వాత ఇన్ఫార్మ్ చేయడం జరిగింది యూనివర్సిటీ స్టాఫ్ కూడా ఇంత జరుగుతున్నా కానీ 2 నుంచి 3 రోజుల వరకు ఇంత టార్చర్ ఒక వ్యక్తిని చేస్తున్నా కానీ ఎవరు కూడా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయలేదు. దాదాపు ఆ హాస్టల్ కనీసం 100 మంది ఉంటారా, ఒక్క స్టూడెంట్ కూడా ఈ విషయంపై రిపోర్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. స్టాఫ్ అయితే కనీసం పట్టించుకొని వైనం. ఇది ఒక్క యూనివర్సిటీలోనే కాదు, చాలా యూనివర్సిటీలో ఇలాగే ఉందని మనం గమనిస్తే తెలుస్తూ ఉన్నది. ఇంత జరుగుతున్నా కానీ యూనివర్సిటీ ఛాన్సలర్గా ఉండే గవర్నర్కి ఈ వైస్ ఛాన్సలర్ అనే వ్యక్తి కనీసం ఈ విషయాలన్నింటినీ ఫిర్యాదు చేయలేదు, కనీసం రిపోర్ట్ చేయలేదు. అయితే ఈ కేసులో దాదాపు 20 మంది వరకు అక్యూజ్డ్ ఉన్నారని మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ అక్యూజ్డ్ మీద పెట్టిన సెక్షన్లు చూస్తే చాలా అంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మనం ఒకసారి ఈ సెక్షన్లు కనుక గమనించినట్లయితే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ సెక్షన్ 306, wrongful restraint సెక్షన్ 341, voluntarily causing hurt by dangerous weapons సెక్షన్ 324 అండ్ కేరళ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్. అసలు జరిగింది ఒక మర్డర్ అయితే ర్యాగింగ్ యాక్ట్ అని చిన్న చిన్న బెయిలబుల్ అఫెన్సెస్ పెట్టి కేరళ ప్రభుత్వం అక్కడున్న దోషుల్ని తప్పించే ప్రయత్నం చేస్తుందని వారి మీద పెట్టిన
ఛార్జెస్ చూస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది. అసలు సెక్షన్ 303 మర్డర్ అనేది ఎందుకు పెట్టలేదు, అటెంప్ట్ మర్డర్ అనేది ఎందుకు పెట్టలేదు, అక్కడ జరిగింది క్లియర్గా మర్డర్ అని మనకి తెలుస్తూ ఉన్నా కానీ అన్ని రోజులు ఒక వ్యక్తిని టార్చర్ చేసి నిర్బంధించి ఉన్నా కానీ కేరళ పోలీసులు అక్యూజ్డ్ మీద పెట్టిన సెక్షన్లు చూస్తే చాలా అంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. దీనిపై కేరళ ప్రభుత్వం యొక్క తీరును తీవ్రంగా తప్పుపట్టాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇక ఈ విషయంపై సిద్ధార్థ్ యొక్క తల్లిదండ్రులు రూలింగ్ పార్టీ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళలో రూలింగ్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ యూత్ వింగ్ అయినటువంటి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFI యొక్క సభ్యులే తమ బిడ్డను హత్య చేశారని మీడియా ముందు వాపోతున్న పరిస్థితి. అయితే తమ బిడ్డకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని సిద్ధార్థ్ తండ్రి పేర్కొనడం జరిగింది. ఈ విషయంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ యొక్క పాత్రని మనం ఎంతైనా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన వెంటనే గవర్నర్ ఆరిఫ్ ఖాన్ వెంటనే వైస్ ఛాన్సలర్ని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న డీన్ పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత బాధితులైనటువంటి JS సిద్ధార్థన్ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి స్వయంగా వారిని పరామర్శించడం జరిగింది. అయితే అక్కడ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వీటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. To suspend the vice chancellor of the university and order an inquiry, because this is not merely the case of one student losing life. Every university has one hostel which is being used by SFI, where even university authorities fear to come, and they are using it for illegal activities, for criminal activities, for undesirable activities. Therefore, a big inquiry will be needed in future. ఎందుకంటే ఈ సిద్ధార్థన్ ఘటన కేవలం ఒక యూనివర్సిటీకి సంబంధించిందే అని, కేరళలో ఎన్నో యూనివర్సిటీల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని కేరళ గవర్నర్ చెప్పుకొచ్చారు. అయితే చాలా యూనివర్సిటీల్లో ఈ SFI గ్యాంగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరు అక్కడ ఏదో ఒక హాస్టల్ని తీసుకొని దాన్ని టార్చర్ ఛాంబర్ కింద పెట్టుకొని అక్కడ వారికి వ్యతిరేకంగా ఉన్న వర్గాల్ని, అలాగే వారికి వ్యతిరేకమైన చర్యలు చేస్తున్నటువంటి వర్గాల్ని, వారికి నచ్చనటువంటి వ్యక్తులని తీసుకువచ్చి అక్కడ తీవ్రంగా టార్చర్ చేసి హింసించడం, ఇల్లీగల్ యాక్టివిటీస్ నడపడం, అలాగే అక్కడ వారిని అవసరమైతే చంపేయడం లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారని గవర్నర్ చెప్పుకొచ్చారు. ఇంకా ఇలాంటి ఛాంబర్స్ ఉంటాయని అక్కడ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా తెలుసు. కానీ అటువైపు వెళ్ళే ధైర్యం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ చేయదు, ఆ కాలేజీలో ఉన్న స్టాఫ్ చేయరు, కనీసం పోలీసులు కూడా ఆ టార్చర్ ఛాంబర్స్ వైపు వెళ్ళే ధైర్యం చేయరని మనకు తెలుస్తుంది. ఎందుకంటే యూనివర్సిటీలో చాలా మంది స్టాఫ్ కూడా ఈ లెఫ్ట్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ వాళ్ళే ఉంటున్నారు. మనం సిద్ధార్థ సంఘటన చూస్తే ఈ వెటనరీ యూనివర్సిటీలో కూడా అక్కడున్న డీన్, అలాగే అక్కడున్న వార్డెన్, అక్కడున్న వైస్ ఛాన్సలర్ వీళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ భావజాలానికి చెందిన వ్యక్తులే. వీరిని కవరప్ చేసే ప్రయత్నం, వీరిని కాపాడే ప్రయత్నమే ఈ యూనివర్సిటీ మేనేజ్మెంట్ కూడా చేస్తూ వచ్చింది. 2 నుంచి 3 రోజులు టార్చర్ చేస్తున్నా కానీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ పట్టించుకోలేదంటే ఆ మేనేజ్మెంట్ ఎంత ఉదాసీనంగా, ఎంత నిర్లిప్తంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు మనం ఇంకా గమనించినట్లయితే కేరళ పోలీసులు దీన్ని అన్యాచురల్ డెత్ కింద రిజిస్టర్ చేశారు. అసలు ఒక వ్యక్తిని నిర్బంధించి ఇన్ని రోజులు టార్చర్ చేసి చంపితే దీన్ని అన్యాచురల్ డెత్గా ఫ్రేమ్ చేయడం ఏంటి? దీన్ని ఖచ్చితంగా మర్డర్ కేసు కింద డీల్ చేయాల్సిన అవసరం ఉంది. సిద్ధార్థ్ తల్లిదండ్రులు కూడా దీనిపై CBI విచారణ కోరుతూ ఉన్నారు. దీనిపై ABVP అలాగే కేరళ స్టూడెంట్ యూనియన్ కూడా తీవ్రమైన ఆందోళన చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. అసలు కేరళలో స్టూడెంట్ పాలిటిక్స్ ఎంత వికృతంగా ఉంటాయని మనకి ఒక్క సంఘటనతో అర్థం చేసుకోవచ్చు. కేరళ రాష్ట్ర స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆర్షోని కనుక మనం గమనించినట్లయితే ఈ వ్యక్తి మీదే దాదాపు 12కు పైగా కేసులు ఉన్నాయి. ఇతని పైన అటెంప్ట్ మర్డర్ అలాగే మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. ఇతను ఇంతకు ముందు ఇలాగే చాలా మందిని తీసుకెళ్లి టార్చర్ చేసినట్లు కూడా ఇతని పైన అభియోగాలు ఉన్నాయి. అయితే ఇలాంటి వ్యక్తి మహారాజా కాలేజ్లో ఎగ్జామ్ రాయకుండా ఇతను జైల్లో ఉండగానే ఆ యూనివర్సిటీ రిజల్ట్స్లో ఇతనికి పాస్ అని వచ్చేసింది. కేరళలో యూనివర్సిటీలో వ్యవస్థల్లో కూడా ఎంత బలంగా ఈ లెఫ్ట్ భావజాలికులు ఈ వ్యవస్థల్ని రన్ చేస్తున్నారని మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. 100% లిటరసీ రేట్ ఉందని చెప్పుకునే కేరళ రాష్ట్రంలో అప్పుడున్న సమాజం పరిస్థితి, అప్పుడున్న వ్యవస్థల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనకి ఒక్క సంఘటనే అర్థం పడుతూ ఉన్నది. అయితే ఇలాంటి కల్ట్ ఉన్నటువంటి పార్టీలని అప్పుడున్న ప్రజలు ఆదరించడం వల్లే ఆ సమాజం ఇంత క్షీణగతికి వచ్చిందని మనం చెప్పొచ్చు. ఇలాంటి వైలెన్స్ కల్ట్ ఉన్నటువంటి పార్టీలని తీవ్రంగా బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది. అక్కడున్న రూలింగ్ పార్టీ ఒక్క విషయమే కాదు, వాళ్ళ రూలింగ్ని కూడా చూడండి. కేరళ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా వైపు నడిపించడం పనితనం అక్కడున్న కమ్యూనిస్ట్ ప్రభుత్వానిది. ఖచ్చితంగా ఈ కేసులో పై విచారణ చేసి వదిలేస్తే సరిపోదు. ఈ కేసులో ఉన్న రూట్ కాజెస్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అసలు టార్చర్ ఛాంబర్స్ ఒక యూనివర్సిటీలో ఉండటం ఏంటి? అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాని కనుక మనం చూసినట్లయితే చైనాలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసే వాళ్ళని ఇలాగే అన్నోన్ ప్లేసెస్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని హింసించి చంపేస్తూ ఉంటారు.
ఆ ఐడియాలజీనే సేమ్ ఇక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీ యూత్ వింగ్ కూడా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇంకా ఆ కమ్యూనిస్ట్ పార్టీకి ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఏమిటి తేడా? టార్చర్ ఛాంబర్స్ అనే కాన్సెప్ట్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీది, అలాగే వీళ్ళు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా యూనివర్సిటీల్లో, కాలేజీల్లో ఈ ఎస్ఎఫ్ఐ గూన్స్ ఎవరైతే ఉన్నారో వీరు ప్యారలల్గా కోర్ట్స్నే రన్ చేసి వస్తూ ఉన్నారు, ప్యారలల్గా న్యాయస్థానాలే నడిపేస్తూ ఉన్నారు. అంటే ఆ కాలేజ్లో, ఆ యూనివర్సిటీ పరిధిలో ఏ సమస్యలు ఉన్నా కానీ వారి దగ్గరికి తీసుకురావాలి, వారు ఏ డెసిషన్ అయితే చెప్తారో దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. వాళ్ళకి ఎవరు వ్యతిరేకంగా వెళ్ళినా, ఎలక్షన్లో వాళ్ళపై వ్యతిరేకంగా పోటీ చేసినా కానీ వేధిస్తారు, ఇలాగే టార్చర్ చేసి చంపేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐపై యాక్షన్ తీసుకోవాలి. దీనిపై సిబిఐ విచారణ జరగాలి. అప్పుడే దీని వెనక ఉన్నటువంటి మాఫియా, అలాగే ప్రతి యూనివర్సిటీలో ఉన్నటువంటి దీని లింక్స్ బయటపడతాయి. అయితే కేరళ సీఎం పినరాయి విజయన్ని సిద్ధార్థ్ యొక్క తండ్రి కలవడం జరిగింది. ఆయన సిబిఐ విచారణకు సుముఖత చూపినట్టు తెలుస్తుంది, సిబిఐ విచారణకు ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే ఎప్పటికీ ఈ కేసు సిబిఐకి అందుతుంది అనేది పెద్ద ప్రశ్నే. అయితే త్వరితగతిన ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పుడే దీని వెనక ఉన్నటువంటి లింక్స్ అన్ని బయటపడతాయి. ఇలాంటి మరిన్ని ప్రాణాలు పోకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉన్నది. కాబట్టి ఈ బాధ్యత నిర్వర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇలాంటి సంఘటనలు జరిగితే కేరళలో చదువుకోవడానికి వేరే రాష్ట్రాల స్టూడెంట్స్ వస్తారా? అసలు కేరళలోనే హాస్టల్స్కి పంపించడానికి పేరెంట్స్ ఒప్పుకుంటారా అనేది ప్రశ్న. కేరళ సొంతంగా తన సమాజాన్ని క్షీణింప చేసుకుంటుంది. కాబట్టి కేరళ సమాజం ఆలోచించాలి. తమ ఓటుతో ఇలాంటి వైలెన్స్ కల్టున్నటువంటి పార్టీలకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించాలి. మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకొని సమాజాన్ని పరిణవేలు చేసుకోవాలి. లేదంటే సమాజం క్షీణించే ప్రమాదం ఉన్నది, అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి దీనిపై మీరందరూ కూడా జస్టిస్ ఫర్ సిద్ధార్థ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ మద్దతును తెలియచేయండి. జై హింద్, భారత్ మాతాకి జై, శ్రీమాత్రే నమః.